మీద ఉన్న పెద్దలకి, విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినటువంటి అనవ రామకృష్ణ గారికి, వారికి ముందుగా నేను అభినందిస్తూ, జనరల్గా ఇటువంటి మీటింగ్స్కి అంటే ఇది ఇట్లా ఏది మన కుల మీటింగ్లు వీటికి సంబంధించిన వాటికి సివిల్ సర్వెంట్స్ ఎవరు రారు. ఇవన్నీ జనరల్గా రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు లేదా జనరల్గా రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. వర్కింగ్గా ఉన్న సివిల్ సర్వెంట్స్ పెద్దగా రారు. సరే, కారణాలు ఏదైనా కానీ కూడా నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ మీటింగ్స్ అన్నిటికి కూడా నేను నిరంతరం వస్తూనే ఉంటాను. సో ఇక్కడ ఈ మీటింగ్స్కి వచ్చేటప్పుడు కూడా నేను చెప్పేదంటే, వచ్చినప్పుడు కారు గూగుల్ని నమ్ముకొని పోతే పక్కన ఇంకొక మీటింగు అక్కడ జరుగుతుందన్నమాట. వాళ్ళు కూడా మన సోదరులు, సెట్టిబంజ సోదరులు, వాళ్ళకి సంబంధించిన అక్కడ జరుగుతున్నది. సో ఎవరు అంటే ఈ వనభోజనాల టైంలో రకరకాలుగా అన్ని కులాలు పరంగా మీటింగులు జరుగుతూనే ఉంటాయి. ఈ కులాల మీటింగ్ జరిగినప్పుడు మనల్ని మనం అంటే క్యాస్ట్ కన్సాలిడేషన్, అంటే మనల్ని మనం కన్సాలిడేట్ చేసుకునే క్రమంలో వేరే వాడికి దూరం కాకూడదు అనేది మనం చాలా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మన వాళ్ళందరూ కూడా వక్తలు చెప్పారు, ఆవేశాలు తగ్గించుకోవాలి, ఇవన్నీ 100% కరెక్ట్. మనల్ని మనం సంఘటితం చేసే క్రమంలో వేరే వాడిని తక్కువ చేయటం, వేరే వాడిని దూరం చేసుకోవడం అనేది ఎప్పుడు కూడా జరగకూడదు. అది చేసామంటే కనుక అది ఎప్పుడు కూడా అది అంటే ఒక హాలోనెస్ అనేది చూపిస్తుంది తప్ప కానీ, మనలో ఉన్న డొలతనాన్ని చూపిస్తుంది తప్ప కానీ, మనం 10 మందిని కలుపుకొని పోయేటట్టు ఉండాలి. రెండోది, ఇప్పుడు ఇక్కడ చూసాం అంతా మన వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చారు, మెడికల్ క్యాంపులు పెట్టారు, చాలా సంతోషం. అంటే ఎందుకంటే గ్రో చేయడానికి, కమ్యూనిటీని పైకి తీసుకురావడానికి. ఇందాక నేను వస్తూ అసలు ఈ వనభోజనాలు ఇటువంటి వాళ్ళ ఏంటి అని ఊరిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒకసారి జస్ట్ చూద్దామని చెప్పి పెట్టాము. పెడితే చాలా అద్భుతంగా వచ్చిందనమాట. దాంట్లో సమాధానం కూడా అంటే మన సోషల్ మొబిలిటీ, ఎకనామిక్ మొబిలిటీ ఇవన్నీ కూడా చాలా అవసరాలు అని చెప్పేసి కూడా చెప్పింది. 100% మనల్ని మనం నెట్వర్కింగ్ లేదనుకోండి. ఎందుకంటే మనం ఏదో చాలా పెద్ద ఏది డబ్బు ఉన్నదో లేకపోతే ఏదో చాలా స్థితిమంతులు అయిన వాళ్ళు ఏం కాదు. మనం చాలా మామూలు ఎక్కువ ఉద్యోగస్తులు, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో ఎక్కువ వాళ్ళు ఉన్నారు. చాలామంది పేద వర్గాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్థితిమంతులు ఉండొచ్చు, మీకు కాదన్నా కానీ, బట్ చాలామంది మిడిల్, లోవర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో ఉన్నవాళ్ళు. నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు బలం లేకపోతే కనుక, నీకు ఒక అండ లేకపోతే కనుక సమాజంలో ఈ పోటీ ప్రపంచంలో అంత ఈజీ కాదు ముందు నువ్వు మనుగడ సాధించుకోవాలి. సో నీకు ఆ నెట్వర్కింగు, నీకు పక్కన 10 మంది నీకు ఉన్నారనే బలం అనేది ఇచ్చిందనుకోండి, తప్పకుండా నీ గ్రోత్కి అది దోహదపడుతుంది అనమాట. ఈ గ్రోత్కు దోహదపడే క్రమంలో ఇందాక మళ్ళీ నేను చెప్పాను, వేరే వాళ్ళని ఎక్కువ కూడా తక్కువ చేసుకోవాలి, వాళ్ళని కూడా మనం కలుపుకోవాలి. ఎక్కడైనా కానీ కూడా వస్తే కనుక కలుపుకోవాలి. సో నేను అంటే ఎప్పుడు నిత్యం కూడా చెప్తూ ఉంటాను, ఒక సందర్భంలో నేను జిల్లాలో ఎస్పీగా చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, అతను ఒక ముస్లిం ఆఫీసర్ ఉన్నాడు అన్నమాట. వచ్చి అతను ముస్లిమ్స్ వస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుండేవాడు. అంటే ఎవరైనా ముస్లిమ్స్ వస్తుంటే అతన్ని ఏమైనా బ్రాండ్ చేస్తారేమోనని చెప్పేసి నేను అతనికి చెప్తుండేవాడిని, చూడు అతను కులము మతం అనేది ఇండియాలో ఇది ఒక యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. ఇది కులం అనేది మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో కులం అనేది ఒకటి ఉంది, అది మనం కాదనలేము. మతం కూడా మన విశ్వాసాలు బట్టి ఉంటాయి, అది కూడా మనం కాదనలేము. ఉన్నప్పుడు మన దగ్గర సిస్టమ్స్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితుల్లో నీ దగ్గరికి ఏదో ఎవడన్నా న్యాయం కోసం, నీకేదో అతనికి జరగాల్సిన దానికోసం యాక్సెస్ తోటి నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ యాక్సెస్ నువ్వు కనుక తప్పకుండా తీసుకుని నువ్వు మంచి చేయడానికి చేస్తే కనుక అంతకన్నా కావాల్సిందేమో. అప్రోచ్ ఉండదు ఎవరికి, చాలామందికి ఉండదు. చాలామంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు రావాలంటే కనుక అంత ఈజీగా అప్రోచ్ దొరకదు వాళ్ళు. సో ఇవ్వటంలో తప్పు లేదు, మీరు రాని వాళ్ళు అట్లాంటి వాళ్ళని కూడా చెప్పినప్పుడు అతని తర్వాత అది చాలా సందర్భాల్లో నాకు గుర్తు చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన వాళ్ళు యాక్సెస్ లేక, అప్రోచ్ లేక చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు నేను చాలా చూశాను అనమాట. సో అప్రోచ్ ఇవ్వాలి, మన వాళ్ళకే కాదు ఇతరులు ఎవరైనా కానీ కూడా వాళ్ళకి. ఎందుకంటే నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఈ రెండు ఉత్తి క్యాస్ట్ ఒకటే కాదు, దాంట్లో క్లాస్ ఎలిమెంట్ కూడా ఉంటుంది, డబ్బు ఎలిమెంట్. సో క్యాస్ట్ ఒకటే ఉంటే కనుక అతను ఎవడో పక్కన కింద ఎవడు స్థితిమంతుడు అదే క్యాస్ట్లో ఉన్నవాడు రిక్షా దొరికి వాడికి ఇస్తారా? ఇవాడుగా పక్కన మళ్ళీ వేరే కమ్యూనిటీ అయినా కానీ పర్వాలేదు అనుకుంటారు. ఇది నేను చాలా సందర్భాలు అంటే నేర్చుకున్నది కూడా సమాజపరంగా కూడా పలు కేసుల్లో కూడా నేను చూసింది ఏంటంటే క్యాస్ట్ క్లాస్ కూడా రెండు ఇంటర్ట్వైన్డ్ ఉంటాయన్నమాట. సో అందుకోసం మన అందరం కూడా మీరు ఇందాక చెప్పినట్టు మన వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ వక్తలు, చదువు చాలా ఇంపార్టెంట్, చదువు ఉండాలి, మీ గ్రోత్ అవ్వడానికి నెట్వర్కింగ్ ఉండాలి, క్రిటికల్ థింకింగ్ ఉండాలి. ఊరిని డిగ్రీలు వచ్చేసాయి అని చెప్పి మనం అనుకోవటం కాదు.
నిన్ను నువ్వు ఎప్పుడు నిత్యం కూడా నువ్వు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. నేను చూశాను ప్రతి సందర్భంలో కూడా నేను ఏదైనా కానీ ఒక ముఖ్యమైన పని మొదలెట్టినప్పుడు ఫస్ట్ హేళనతో ఉంటుంది, క్రిటిసిజం ఉంటుంది, తర్వాత నిత్యం క్రిటిసిజం నుంచి రెసిస్టెన్స్ ఉంటుంది, చాలా వ్యతిరేకత ఉంటుంది, ఆ తర్వాత అప్రిసియేషన్ అప్లాస్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ప్రతి దగ్గర కూడా మనం ఒక కొత్త పని ఏదైనా చేయాలంటే హైడ్రా కూడా సేమ్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ చాలా క్రిటిసిజం, చాలా హేళన చేయటం, చాలా ఇదంతా ఉన్నది. ఎప్పుడైతే కనుక ఇది 10 మందికి రీచ్ అవుతున్నప్పుడు దాన్ని ఇప్పుడు అప్రిసియేషన్ అనేది ప్రజల్లో కనబడుతుంది. సో దీని హైడ్రా గురించి కూడా నేను ఒక నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను. హైడ్రా అనేది ఇది జస్ట్ ఏదో మామూలుగా ఏదో చెరువులు కుంటలు కాదు. పాతుకుపోయిన వెస్టెడ్ ఇంట్రెస్ట్లు, పాతుకుపోయిన ఎవరైతే కనుక కబ్జాదారులు, వాళ్ళంతా ఎవరు చాలా అండదండలు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒక సిస్టమ్ ప్రభుత్వం తీసుకొచ్చింది, చాలా పవర్స్ తెచ్చి ఇక్కడ పెట్టింది. సో అటువంటి దాన్ని ఎదుర్కోవాలంటే కనుక చాలా ఎప్పుడు నిత్యం కూడా మేము చాలా కష్టపడుతూనే ఉండాలి. అయినా కానీ కూడా ఒక ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యంలో 100% చేస్తామని నేను ఎప్పుడు ప్రగల్భాలు పలకను. కానీ అట్లీస్ట్ మనం 90-95% అయితే చేయొచ్చు కదా. అది సైలెంట్గా ఎందుకు ఉండాలి? ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తూ దాంట్లో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎన్నో వేల ప్లాట్లు బయటికి తీసాం అనమాట. కబ్జాలు అది మొత్తం చేసినటువంటి వేల వాళ్ళు అంతా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కోట్ల చుట్టూ పరిగెత్తే వాళ్ళకి అయ్యే పనులు కావు. అవి తీసి మొత్తం అవన్నీ వాళ్ళ డిమాలిష్ చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇప్పించినప్పుడు ఆ రోజు మనం ఎంత హాయిగా నిద్రపోతాం మీరు ఆలోచించాం. సో అంటే ఒక మంచి ప్రశాంతంగా ఈరోజు నేను మంచి పని చేశాను అనేటువంటి ఫీలింగ్ అన్ని ఫీలింగ్స్ కన్నా చాలా పెద్ద ఫీలింగ్ ఉంటుంది. సో నేను మళ్ళీ వెరసి ఎందుకంటే చాలామంది చిన్నాళ్ళు కూడా ఉన్నారు, మీరు గ్రో అవ్వండి. గ్రో అవుతూ కూడా మనం 10 మంది గురించి మనం ఎప్పుడు కూడా పట్టించుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన గ్రోత్ ఎప్పుడు ఉంటుంది, 10 మంది గ్రోత్తో కూడా మన గ్రోత్ ముడిపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని సెల్ఫ్ ఒక్కళ్ళే ఎదుగుతూ కనుక ఈ పక్కన వాళ్ళందరూ నువ్వు దిగితే కనుక కాదనమాట. అండ్ ఇంకొకటి అందరికీ కూడా నేను చెప్పేది, ఈ కమ్యూనిటీ అనే దాంట్లో మీకు లింకేజెస్ లేకపోతే కనెక్ట్ అవుతున్నప్పుడు సో ఎట్లాంటిదంటే దాన్ని తప్పుగా వాడుకోవడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే కనుక అది కాదనమాట. దాన్ని రైట్గా తీసుకొని ఎంతోమంది వస్తుంటారు, వేల మంది వస్తుంటారు, వాళ్ళకి మంచి చేయడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఒకరిద్దరు ఎవరన్నా, ఎందుకంటే మన వాళ్ళు చాలామంది చెప్తుంటారు. రామకృష్ణ గారు కూడా ఒకసారి చెప్పారు, సార్ కొంతమంది కమ్యూనిటీలో వాళ్ళు మోసాలు చేయడానికే నేను ఉన్నారు. నమ్మకం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఇది అనమాట. ఆ నమ్మకం మీదుగా మీరు ఎప్పుడన్నా మోసాలు చేయడం మొదలెడితే కనుక ఎప్పుడు నిత్యం కూడా జీవితంలో కోల్పోతూనే ఉంటారు. సో నమ్మకం అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఎప్పుడు కూడా, ఎందుకంటే ఒకసారి నమ్మకం పోయిందా మరి ఎప్పుడు కూడా మీరు మళ్ళీ రీగెయిన్ చేయలేరు. సో ఆ ట్రస్ట్ అనేది అది గెయిన్ చేసుకుంటూ 10 మంది విశ్వాసాన్ని తీసుకుంటూ అట్లా గ్రో అవ్వటం అనేది అది స్ట్రాంగ్ గ్రోత్గా ఉంటుంది. కాబట్టి సో ఐ థింక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అరవ రామకృష్ణ గారికి, ఈ చక్కటి కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి ఇందుకు వారికి ఈ ట్రస్ట్ కూడా నేను సభాముఖంగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.